Good morning, students. So again, we are going to start with the exercise questions. We have covered with both the concept videos, chemical properties of haloalkanes and haloarenes, methods of preparation, both we have completed. Okay, so now we are going to start with the exercise questions. So in this video, we are going to cover with multiple choice questions and then fill in the blanks, one word answers and very short answer questions. Okay, so let us start with the multiple choice questions, MCQs, without any delay. So MCQs lo first question vachesi, what is the general formula of haloalkanes? Haloalkanes ki general formula. General ga haloalkanes ela untayi, alkanes lonchi oka hydrogen remove chesi ఆ హైడ్రోజన్ ప్లేస్లో మనం హాలోజన్ పెడతాం. ఓకేనా? సో ఆల్కేన్స్కి జనరల్ ఫార్ములా CnH2n+2, కానీ ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి CnH2n+1. ఆ రీప్లేస్ చేసిన హైడ్రోజన్ ప్లేస్లో మనం ఏం పెడతాం? హాలోజన్ పెడతాం. అలా వచ్చిన ఫార్ములా దేనికి ఫార్ములా అవుతుంది? హాలో ఆల్కేన్స్కి ఫార్ములా అవుతుంది. సో జనరల్ ఫార్ములా ఫర్ హాలో ఆల్కేన్స్ ఈజ్ వాట్? CnH2n+1x. ఆప్షన్ 2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియేజెంట్స్ ఈజ్ యూస్డ్ ఫర్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ OH గ్రూప్ ఇన్ అన్ ఆల్కహాల్ బై క్లోరిన్ గ్రూప్? ఓకేనా? ఆల్కహాల్ గ్రూప్లో ఉన్న OH గ్రూప్ క్లోరిన్ గ్రూప్తో రిప్లేస్ అవ్వాలంటే వాట్ ఈస్ ద రియేజెంట్ యూస్డ్? ఓకే, సో మనం రియాక్షన్ విత్ ఆల్కహాల్స్ అందులో PCl3, PCl5, SOCl2 ఈ 3 కేసెస్ చదివాం. ఓకే, సో ఇప్పుడు అందులో PCl3, SOCl2 ఈ రెండు రిప్లేస్మెంట్ ఆఫ్ OH గ్రూప్ దానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ వాట్? PCl3 అండ్ SOCl2, థయోనైల్ క్లోరైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఐడెంటిఫై ద కాంపౌండ్ Y ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సీక్వెన్స్. ఇక్కడ అనిలిన్ ఇచ్చారు. అనిలిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ NaNO3 + HCl at 0 to 5 degrees centigrade. 0 to 5 degrees centigrade 273 Kelvin to 278 Kelvin. It gives బెంజీన్ పైన N2 + Cl-, అంటే అది బెంజీన్ డైఅజోనియం సాల్ట్ ఆర్ బెంజీన్ డైఅజోనియం క్లోరైడ్. ఓకేనా? సో ఆ బెంజీన్ డైఅజోనియం క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Cu2Cl2 ఇట్ గివ్స్ రైస్ టు వన్ కాంపౌండ్ Y. ఆ కాంపౌండ్ Y ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇది గ్యాటర్మెన్ రియాక్షన్, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే, సో అందులో మనకి ఫార్మేషన్ ఆఫ్ క్లోరోబెంజీన్ వస్తుంది. ఓకేనా? ఇది కూడా రిప్లేస్మెంటే. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ క్లోరోబెంజీన్. సో ఆన్సర్ Y ఈజ్ వాట్? క్లోరోబెంజీన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ వుడ్ ప్రిఫర్ టు అండర్గో. ఓకే, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే 1 degree ఆల్కైల్ హ్యాలైడ్ వుడ్ ప్రిఫర్ టు అండర్గో SN2 మెకానిజం, SN2 రియాక్షన్స్. అదే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అయితే SN1 మెకానిజం. ఓకేనా? సో ఫోర్త్ వన్కి ఆన్సర్ వచ్చేసి SN2 మెకానిజం, ఆప్షన్ 2. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సూటబుల్ మీడియం ఫర్ ప్రిపేరింగ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్? సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రిపేర్ చేయడానికి ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్షన్ విత్ మెగ్నీషియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్? డ్రై ఈథర్ to give RMgX, which is called as Grignard reagent. So this reaction happens in presence of what? Dry ether. So answer is dry ether, option 2. Next question number 6. Compared to haloalkanes, the reactivity of haloarenes is less due to, because haloarenes will undergo electrophilic substitution. They prefer to undergo electrophilic substitution instead of undergoing nucleophilic substitution. Why? Because benzene is electron rich and nucleophile is also electron rich. So generally nucleophiles will try to attack on electron deficient areas. But because both are rich, haloarenes will prefer to undergo electrophilic substitution reactions instead of undergoing nucleophilic substitution reaction. Okay, so rendu electron rich avadam valla they prefer to undergo electrophilic substitution instead of న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఇంకా చాలా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి, ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ అవ్వడం వల్ల. ఇంకొకటి ఏంటంటే CX బాండ్
బాండ్ లెంగ్త్ షార్టర్ అవ్వడం వల్ల, స్ట్రాంగర్ అవ్వడం వల్ల దే ఆర్ లెస్ రియాక్టివ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఓకేనా? సో చాలా రీజన్స్ అనేవి నేను ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేశాను, ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనం ఆప్షన్స్ బేస్ చేసుకొని ఆన్సర్ రాయాలి కాబట్టి ఓన్లీ వన్ ఆప్షన్ వీ విల్ చూస్. ఓకే, సో అందుకనే ఆప్షన్ 1 అనమాట. ది అండర్గో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్గోయింగ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్లోరోబెన్జీన్ ఈజ్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ విత్ బెంజీన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాన్హైడ్రస్ AlCl3. యాన్హైడ్రస్ AlCl3 విల్ యాక్ట్ as క్యాటలిస్ట్, దట్ యు నో వెరీ వెల్. ఓకే, చాలా రియాక్షన్స్లో కూడా మనం ఆల్కైలేషన్, ఎసైలేషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నిట్లలో కూడా AlCl3, యాన్హైడ్రస్ AlCl3 ఈజ్ యూజ్డ్ as క్యాటలిస్ట్. ఓకే, సో ఈ క్యాటలిస్ట్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ ఫార్మ్స్ సమ్ ఇంటర్మీడియట్స్. ఓకేనా? రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఆ రియాక్షన్ ఇంటర్మీడియట్ సిగ్మా కాంప్లెక్స్ రియాక్షన్స్ అనేవి మీకు ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు బెంజీన్ని అటాక్ చేసేది ఎవరు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీషీస్ అటాక్స్ బెంజీన్ రింగ్ ఇన్ దిస్ రియాక్షన్? ఓకే, బెంజీన్ ఆల్రెడీ ఎలక్ట్రాన్ రిచ్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్ బెంజీన్ని అటాక్ చేయాలి. ఓకే, సో దట్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్ ఈజ్ వాట్? క్లోరోనియం అయాన్, Cl+ అయాన్. ఓకేనా? క్లోరోనియం అయాన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అటాక్ చేసి సిగ్మా కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, సో ఇదంతా మెకానిజంలో వస్తుంది అనమాట. ఓకే, మీరు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చదివినప్పుడు స్టెప్ 1, స్టెప్ 2లో మెకానిజంలో యూ విల్ ఫైండ్ ద ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా కాంప్లెక్స్. సో అది ఫామ్ చేయడానికి బెంజిన్ మీదకి క్లోరోనియం అయాన్ అనేది అటాక్ చేస్తుంది. ఓకే, సో Cl+ is the answer, option 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. సో మనకి మీరు ఇచ్చిన 3 స్ట్రక్చర్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఫస్ట్ది స్ట్రైట్ స్ట్రక్చర్ ఉంది, దెన్ యూ విల్ హ్యావ్ అ బ్రాంచ్డ్ స్ట్రక్చర్ విత్ 1 బ్రాంచింగ్, అండ్ దెన్ యూ హ్యావ్ అ branched structure with 2 branches. That means the number of branches increases, boiling point decreases. So actually maatladosthe boiling point is inversely proportional to branching. So more is the branching, less is the boiling point. So order vachesi B is greater than A is greater than C ostundi. Option C, option 3. Okay, next 9th question chudandi. Which of the following alkyl halides will undergo SN1 reactions most readily? సో SN1 రియాక్షన్ ఏంటంటే మీకు ఇట్స్ అ 2-step ప్రాసెస్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద లీవింగ్ గ్రూప్ టెండెన్సీ. సో లీవింగ్ గ్రూప్ టెండెన్సీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఇట్ ప్రిఫర్స్ టు ఫార్మ్ రెడీలీ, దట్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విల్ ఫార్మ్ ద SN1 రియాక్షన్స్ రెడీలీ. ఇంకొకటి ఏంటంటే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఉండాలి. ఓకేనా? టెర్షరీ కాంపౌండ్స్ విల్ అండర్గో SN1 రియాక్షన్స్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే అయోడిన్ ఈజ్ ద బెస్ట్ లీవింగ్ గ్రూప్ కాబట్టి మనకి ఆప్షన్ 4 అవుతుంది. మీరు టెక్స్ట్ బుక్ పెట్టుకొని ఆప్షన్స్ కూడా పక్కన పెట్టుకొని ఆన్సర్స్ అనేవి చెక్ చేసుకుంటూ రాసుకోండి. బికాస్ టు రైట్ ఆల్ ది ఆప్షన్స్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ. సో అదంతా నేను ఆప్షన్స్ అన్నీ రాయట్లేదు, క్వశ్చన్ రాస్తున్నాను, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ with explanation I am writing. Okay, so you have to understand carefully. Next question number 10 చూడండి. Which reagent will you use for the following reaction? అని చెప్పి బ్యూటేన్ టు క్లోరోబ్యూటేన్. ఓకే, 1 క్లోరోబ్యూటేన్ 2 క్లోరోబ్యూటేన్, ఇలా బ్యూటేన్ నుంచి క్లోరోబ్యూటేన్ 1 క్లోరో 2 క్లోరో ఇవి ఫామ్ చేశాడు. సో దీనికి విచ్ రియేజెంట్ ఈజ్ యూస్డ్? యాక్చువల్గా ఆల్కేన్స్ టు క్లోరో ఆల్కేన్స్ చేయాలి అంటే it will follow chlorination or halogenation. ఆ హాలోజినేషన్ రియాక్షన్ అనేది ఫ్రీ రాడికల్ మెకానిజం ఫాలో అవుతుంది. సో ఫ్రీ రాడికల్ మెకానిజం రియాక్షన్స్ అన్నీ కూడా దే విల్ హ్యాపెన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓకే, సో హియర్ దిస్ రియాక్షన్ హ్యాపెన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ CH3CHCl2? సో ఇది మీరు స్ట్రక్చర్ ఓపెన్ చేసుకుని రాసుకుంటే CH3CHClCl. ఓకే, సో ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ కూడా ఒకటే కార్బన్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, దెన్ సచ్ కైండ్ ఆఫ్ కాంపౌండ్స్ యూ కాల్ దమ్ యాజ్ జెమినల్ డైహాలైడ్స్. సో జెమినల్ డైహాలైడ్స్కి
కామన్ నేమ్ వచ్చేసి ఇథిలిడిన్ క్లోరైడ్. ఓకేనా, 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథిలిడిన్ సఫిక్స్ అనేది ఇథిలిడిన్. ఓకే, అలా వస్తుందన్నమాట. సో ద నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ వాట్? ఇథిలిడిన్ క్లోరైడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఇన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ కార్బన్ హాలోజన్ బాండ్ ఈజ్ పోలరైజ్డ్ డ్యూ టు. ఓకే, కార్బన్ హాలోజన్ బాండ్ ఆల్కైల్ హ్యాలైడ్స్లో కార్బన్ హాలోజన్ బాండ్ ఈజ్ పోలరైజ్డ్ డ్యూ టు హై ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ హాలోజన్ ఇన్ కంపారిజన్ విత్ electronegativity of carbon. Okay, so option 1. And next, chlorobenzene is less reactive than benzyl chloride. So give reason for this. So benzyl chloride, chlorobenzene అంటే రింగ్కి డైరెక్ట్గా క్లోరిన్ కనెక్ట్ అయి ఉంటుంది. బెంజైల్ క్లోరైడ్ అంటే రింగ్కి CH2Cl కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కనెక్షన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ కార్బన్, దిస్ కార్బన్ టు విచ్ క్లోరిన్ ఈజ్ అటాచ్డ్, డైరెక్ట్లీ అటాచ్డ్, ఈజ్ అటాచ్డ్ టు sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. డైరెక్ట్గా రింగ్కి అటాచ్ అయ్యింది. సో ఈ కార్బన్ ఆటమ్ వచ్చేసి మీకు sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంటుంది. కానీ ఇక్కడ క్లోరిన్ డైరెక్ట్గా రింగ్కి అటాచ్ కాకుండా ఈ కార్బన్కి అటాచ్ అయ్యింది, విచ్ ఈస్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో ఇక్కడ మీకు CCl బాండ్ అనేది బికాస్ ఆఫ్ హై ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ sp2 హైబ్రిడైజేషన్. The CCl bond is more electronegative and it is difficult to break. Whereas in this case, chlorine is connected to sp3 hybridized carbon. So CCl bond అనేది వీకర్ ఉంటుంది, అది ఈజీగా మీరు బ్రేక్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ chlorobenzene is less reactive than benzyl chloride. Okay, chlorobenzene because of high electronegativity and హై బాండ్ పొలారిటీ కూడా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్గా ఉండడం వల్ల రియాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై chlorobenzene ఈజ్ లెస్ రియాక్టివ్ దాన్ బెంజైల్ క్లోరైడ్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ద సెట్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ విచ్ ద రియాక్టివిటీ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఈజ్. సో ఇక్కడ మనకి మూడు కాంపౌండ్స్ అనేవి ఇచ్చాడు. ఒకటి క్లోరోబెన్జిన్, ఇంకొకటి వినైల్ క్లోరైడ్, ఇంకొకటి క్లోరోఈథేన్. ఓకే, క్లోరోబెన్జిన్ అంటే బెంజిన్ ఉంది కాబట్టి అది లెస్ రియాక్టివ్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో రెజొనెన్స్ స్టెబిలిటీ ఉంటుంది. ఓకేనా, రెజొనెన్స్ స్టెబిలిటీ విల్ బి దేర్. సో దిస్ ఇస్ లెస్ రియాక్టివ్ బికాస్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్. దెన్ కమ్స్ వినైల్ క్లోరైడ్. వినైల్ క్లోరైడ్లో మీకు sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఈజ్ కనెక్టెడ్ విత్ హాలోజన్. సో దట్స్ వై ఇట్ విల్ బీ మోర్ స్టేబుల్. సో స్టెబిలిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో రియాక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ అయితే క్లోరోఈథేన్, ఇట్ హ్యాస్ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ కనెక్టెడ్ విత్ హాలోజన్. సో రియాక్టివిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ద ఆర్డర్ ఈజ్ వాట్? క్లోరోబెన్జిన్ ఈజ్ గ్రేటర్ దాన్ వినైల్ క్లోరైడ్, గ్రేటర్ దాన్ క్లోరోఈథేన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ద వర్డ్స్పిటిక్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ 1 మాలిక్యూల్ ఈచ్ ఆఫ్ అరైల్ హ్యాలైడ్ అండ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఒక అరైల్ హ్యాలైడ్, ఒక ఆల్కైల్ హ్యాలైడ్, ఈ రెండుటిని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్, సోడియం మెటల్ డ్రై ఈథర్, ఇట్ గివ్స్ టోలిన్ ప్లస్ NaBr. ఓకే, సో ఈ రియాక్షన్ని మనం ఏమంటాం? వుడ్స్పిటిక్ రియాక్షన్ అంటాం. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సో ఇక్కడ వరకు MCQs అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, అవర్ బాడీ ప్రొడ్యూసెస్ అన్ అయోడిన్ కంటైనింగ్ హార్మోన్ ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ కాజెస్ అ డిసీజ్ కాల్డ్. ద డిసీజ్ కాల్డ్ యాజ్ వాట్? గోయిటర్. ఓకే, మీరు బయాలజీలో కూడా చదివే ఉంటారు. ఆన్సర్ ఈజ్ గోయిటర్. అంటే స్వెల్లింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఆల్కైల్ అయోడైడ్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ ఆల్కైల్ క్లోరైడ్స్ ఆర్ బ్రోమైడ్స్ విత్ సోడియం అయోడైడ్ ఇన్ డ్రై ఎసిటోన్. ఓకే, ఇది హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్. మీరు గుర్తుపట్టారో లేదా? ఓకే, మనం హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ చదివాం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్కైల్ అయోడైడ్ రియాక్షన్ అనమాట. సో హాలోజన్ ఎక్స్చేంజ్లో మనకి 2 ఉన్నాయి. వన్ ఈజ్ ఫింకెల్స్టీన్ రియాక్షన్ అండ్ అనదర్ ఈజ్ స్వార్ట్స్ రియాక్షన్. అయోడైడ్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఫింకెల్స్టీన్ రియాక్షన్ అనేది మనం నేమ్డ్ రియాక్షన్లో చదువుతాం అనమాట. సో ద రియాక్షన్ నేమ్ ఈజ్ వాట్? ఫింకెల్స్టీన్ రియాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. గ్రూప్స్ లైక్ సైనైడ్స్ అండ్ నైట్రైడ్స్ possess 2 nucleophilic centers and they are called as what? Ambidendate nucleophiles. 2 nucleophilic centers ఉంటాయి. అంటే కార్బన్ చైన్కి సపోజ్ CN NC ఈ 2 ఉన్నాయనుకోండి, సైనైడ్స్ ఐసోసైనైడ్స్. కార్బన్ చైన్కి CNలో ఉండే C డైరెక్ట్గా కరెక్ట్ అయితే సైనైడ్స్ అంటాం.
అలాగే సిఎన్లో ఉండే ఎన్ కనెక్ట్ అయితే మాత్రం ఐసోసైనైడ్స్ అంటాం. సో ఇక్కడ రెండు డోనర్ సైట్స్ ఉంటాయన్నమాట. కార్బన్ కూడా డోనర్ సైటే, నైట్రోజన్ కూడా డోనర్ సైటే. ఓకే, సో విచ్ హ్యాస్ హ్యావింగ్ 2 న్యూక్లియోఫిలిక్ సెంటర్స్. ఓకే, యూ కాల్ దమ్ యాజ్ వాట్, అంబిడెంటేట్ న్యూక్లియోఫైల్స్. అలాగే మనకి అదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి RNO2 అండ్ RONO. ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్, అంబిడెంటేట్ న్యూక్లియోఫైల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ద కాంపౌండ్స్ విచ్ రొటేట్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఆర్ కాల్డ్. ఎస్, దే ఆర్ ఆప్టికలీ యాక్టివ్. ఆప్టికలీ యాక్టివ్ సబ్స్టెన్సెస్కి డెఫినేషన్ ఇచ్చేదే మనం ఈ రకంగా ఇస్తాం. ద సబ్స్టెన్సెస్ విచ్ కెన్ రొటేట్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఎయిదర్ టు ద రైట్ సైడ్ ఆర్ టు ద లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్కి రొటేట్ చేస్తే వాటిని డెక్స్ట్రో రొటేటరీ అంటారు. లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తే ఆ కాంపౌండ్స్ని లీవో రొటేటరీ అంటారు. ఓకే, సో దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్, ఆప్టికలీ యాక్టివ్. Sorry children, current has gone. The compounds which are obtained by the reaction of haloalkanes with magnesium metal in dry ether are called as what, Grignard reagents. So 5th question ki RMGX, ఇది చాలా సార్లు రిపీట్ అయింది ఈ క్వశ్చన్. సో యూ కెన్ చెక్ దట్ అండ్ ఆన్సర్ ఈజ్ వాట్, Grignard reagent. Next, let us move on to the one word answer questions. So first question చూడండి. Preservation of spatial arrangements of bonds to an asymmetric center during a chemical reaction or transformation is called. సో ఇది యాక్చువల్గా ఇది డెఫినిషన్ ఫర్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. మీరు SN1 SN2 రియాక్షన్స్ చదివినప్పుడు యూ విల్ బీ ఫైండింగ్ లైక్ ఇన్ SN1 రియాక్షన్ యూ విల్ బీ ఫైండింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇన్వర్టెడ్ ప్రొడక్ట్స్ ఆర్ రేసిమిక్ మిక్స్చర్. ఓకే, రిటెన్షన్ ప్రోడక్ట్ వస్తుంది, ఇన్వర్టెడ్ ప్రోడక్ట్ వస్తుంది. మిక్స్చర్ ఆఫ్ 2 సబ్స్టెన్సెస్ యూ విల్ బీ గెటింగ్ అండ్ దట్ ఇట్ విల్ బీ లైక్ రేసిమిక్ మిక్స్చర్ ఇన్ వాట్, ఇన్ SN1 రియాక్షన్స్. అదే మీరు SN2 రియాక్షన్స్కి చూసారనుకోండి, కంప్లీట్గా ఇన్వర్టెడ్ ప్రోడక్ట్ వస్తుంది, వాల్డన్ ఇన్వర్షన్ అంటారు దానికి. ఓకే, ఇక్కడ ప్రిజర్వేషన్ ఆఫ్ స్పేషియల్ అరేంజ్మెంట్ అంటే రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్, దానికే డెఫినిషన్ వాడు ఇచ్చాడు, ఆ వర్డింగ్ అనేది అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ లెట్ us go to the second question. Diazonium salts with cuprous chlorides or cuprous bromides results in the replacement of diazonium group by chlorine or bromine. This reaction is called, ఇది చాలాసార్లు వచ్చింది ఇది కూడా, డయాజోనియం సాల్ట్స్ ఎప్పుడు వచ్చినా కూడా శాండ్ మేయర్ రియాక్షన్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈక్వేషన్ కూడా ఇందాక మనకి షార్ట్ MCQస్లో వచ్చినప్పుడు కూడా నేను మీకు మెన్షన్ చేశాను, శాండ్ మేయర్స్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సింథసిస్ ఆఫ్ ఆల్కైల్ ఫ్లోరైడ్స్ బై హీటింగ్ అండ్ ఆల్కైల్ క్లోరైడ్ ఆర్ బ్రోమైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మెటాలిక్ ఫ్లోరైడ్ సచ్ యాస్ AgF వచ్చింది అంటే అది స్వార్డ్స్ రియాక్షన్. ఓకే, నార్మల్గా మీకు NaF KF ఇలాంటివి వచ్చాయంటే ఫింగల్స్టన్ రియాక్షన్. ఓకే, సో ఈ రెండు హాలోజన్ ఎక్స్చేంజ్ అందులో మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. సో 3 questions, one word answer questions completed. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 and 5 చూడండి. ఇఫ్ ఎ కాంపౌండ్ రొటేట్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టు ద రైట్ దట్ ఈస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, డైరెక్ట్ క్వశ్చన్ కదండి ఇది, డెక్స్ట్రో రొటేటరీ. ఇందాకలు కూడా మనం చెప్పుకున్నాం ఇదే క్వశ్చన్. ఓకే, అలాగే 5th క్వశ్చన్ చూడండి. ద స్టీరియో ఐసోమర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ యాజ్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్, నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనాన్షియోమర్స్. ఓకే, సో ఇది one word answer questions completed. Now let us start with VSAQs, very short answer type questions. So అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ 2-chloro-3-methyl-pentane అండ్ 1-bromo-4 సెకండరీ బ్యూటైల్ 2-methyl-benzene. సో ఫస్ట్ చూద్దండి, 2-chloro-3-methyl-pentane. సో మీరు ఇది డ్రా చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ రా స్ట్రక్చర్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, స్కెల్టల్ స్ట్రక్చర్ రాగా డ్రా చేసుకోండి. ఓకే, 5 కార్బన్స్ చైన్, పెంటేన్ కదా, ఆల్ సింగిల్ బాండ్స్, 5 కార్బన్స్ చైన్. సెకండ్ కార్బన్కి క్లోరో, థర్డ్ కార్బన్కి మిథైల్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 2-chloro-3-methyl-pentane. రిమైనింగ్ ఆల్ హైడ్రోజన్స్ యూ కెన్ కీప్ యాజ్ యూజువల్. ఓకే,
సో మీరు హైడ్రోజన్స్ తర్వాత పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 2-chloro 3-methyl pentane. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఫస్ట్ దాంట్లోనే సెకండ్ది 1-bromo 4-secondary butyl 2-methyl benzene. ఓకేనా, 1-bromo అంటే ఇక్కడ బెంజీన్ అంటున్నాడు కాబట్టి బెంజీన్ స్ట్రక్చర్ ముందే డ్రా చేసుకుని పెట్టాను. ఓకే, దెన్ 1-bromo అంటే లెట్ us స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇది 1 అనుకుందాం. సో 1కి బ్రోమో పెట్టాడు, 2, 3, 4కి సెకండరీ బ్యూటైల్ పెట్టాడు. అంటే సెకండరీ బ్యూటైల్ అంటే బ్యూటైల్ అంటే నీకు 4 కార్బన్స్ వస్తాయి. అయితే సెకండరీ ఉండాలి కాబట్టి ఈ కార్బన్కి 2 డిగ్రీ ఉండాలి. ఓకేనా, ఏ కార్బన్ అయితే బెంజీన్కి అటాచ్ అయ్యిందో ఆ కార్బన్ సెకండరీ అయి ఉండాలి. ఓకే, సో ఇది బ్యూటైల్ 1, 2, 3, 4 కార్బన్స్ కాబట్టి బ్యూటైల్. సెకండరీ కార్బన్కి బెంజీన్ కనెక్ట్ అయి ఉండాలి కాబట్టి దీనికి కనెక్ట్ చేద్దాం. సో రిమైనింగ్ హైడ్రోజన్స్ అన్నీ యాజ్ యూజువల్గా పెట్టేసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ సెకండరీ బ్యూటైల్ 4th పొజిషన్లో. ఇంకా 2-methyl సెకండ్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్. ఓకే, సో దిస్ ఈజ్ 1-bromo 2-methyl 4 secondary butyl benzene. ఓకే, సో దట్ ఈస్ యువర్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ డైపోల్ మూమెంట్ అని చెప్పి 3 కాంపౌండ్స్ ఇచ్చాడు. CH2Cl2, CHCl3, CCl4. ఓకే, నేను ఇది రబ్ చేసుకుని రాస్తాను. ఫస్ట్ ఇదైతే నోట్ చేసుకోండి. సో ఇది స్ట్రక్చర్స్ చూడండి ఇక్కడ. CH2Cl2. ఓకే, CH2Cl2 అయితే మనం స్ట్రక్చర్ ఇలా డ్రా చేసుకుంటాం. ఈ పక్కన కిందన మళ్ళీ డ్రా చేసిన యారో ఏంటంటే అది డైపోల్ మూమెంట్ వెక్టర్ ఇండికేట్ చేసే యారో అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక క్లోరిన్ వెక్టర్. ఈ రెండిటికి రిజల్టెంట్ వెక్టర్ విల్ బి డౌన్వర్డ్ డైరెక్షన్. సో మనకి R1 డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వస్తుంది. అలాగే హైడ్రోజన్ వెక్టర్ ఇవి కూడా దే ఆర్ ఆల్సో పాయింటింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఓన్లీ. సో ఈ రెండిటికి రిజల్టెంట్ వెక్టర్ R2 కూడా డౌన్వర్డే ఉంది. సో 2 రిజల్టెంట్ వెక్టర్స్ నాట్ ఈక్వల్ అండ్ బోత్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇక్కడైతే డైపోల్ మూమెంట్ క్యాన్సిల్ అవ్వడానికి అసలు ఛాన్స్ లేదు. ఓకే, ఇన్స్టెడ్ R1 and R2 గెట్ యాడెడ్. ఓకే, సో డైపోల్ మూమెంట్ ఈజ్ వెరీ వెరీ హై అనమాట, గ్రేటర్ దాన్ 0. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ CHCl3 క్లోరోఫామ్ చూసుకున్నారనుకోండి, ఈ 3 క్లోరిన్ వెక్టర్సే. సో 3 క్లోరిన్ వెక్టర్స్కి రిజల్టెంట్ వెక్టర్ డౌన్వర్డ్లో వస్తుంది మీకు. ఓకే, సో దీనికి R1 అనుకుంటే హైడ్రోజన్ కూడా డౌన్వర్డే వస్తుంది, ఇది R2 అనుకుంటే. ఓకే, సో ఇప్పుడు మీరు 3 క్లోరిన్లకి కలిపి ఒకటే వెక్టర్ వచ్చింది ఇక్కడ. ఓకే, బట్ ఈ కంపారిటివ్లీ దాన్ దిస్ విల్ బి స్మాలర్. ఓకే, సో మ్యూ ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ టు 0నే. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, ఇట్ క్యాన్ బి గ్రేటర్ దాన్ 0. ఓకే, ఎందుకంటే అట్లీస్ట్ యు ఆర్ ఫైండింగ్ వాట్ వీ కాల్ means here 2 chlorines are only there. Okay, so polarity if you go with, okay, that also you can check. So dipole moment is very high in case of CH2Cl2 whereas it is less in case of CHCl3. Okay, and ఇక్కడ ఇంకా సిమెట్రిక్ నేచర్ పెరిగిపోతుంది. సిమెట్రిక్ నేచర్ పెరిగింది అంటే డైపోల్ మూమెంట్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఈ CCl4 చూడండి, ఈ 3 వెక్టర్స్ 3 క్లోరిన్ వెక్టర్స్ డౌన్వర్డ్ ఉన్నాయి. సో ఒక క్లోరిన్ వెక్టర్ అప్ ఉంది. ఓకే, ఈ మూడింటికి రిజల్టెంట్ వచ్చేసి డౌన్వర్డ్ ఉంది, ఒక క్లోరిన్ వెక్టర్ అప్వర్డ్ ఉంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ హ్యాపీగా ఉన్నాయి. సో ఇక్కడైతే బికాస్ ఆఫ్ ఇట్స్ సిమెట్రికల్ నేచర్ నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ 0. ఓకే, సిమెట్రిక్, సైడ్ ఐటమ్స్ ఆర్ సేమ్, ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటవుతుంది, డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సైడ్ ఐటమ్స్ ఆర్ సేమ్. కార్బన్ టెట్రాక్లోరైడ్లో సైడ్ ఐటమ్స్ అన్నీ సేమ్ టైప్ ఉన్నాయి. సో రిజల్టెంట్ వెక్టర్స్ ఏమో క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో CH2Cl2 విల్ హ్యావ్ more dipole moment in comparison with the CHCl3 and CCl4 is having 0 dipole moment.
ఓకేనా. వై ఇట్ ఈస్ హ్యావింగ్ జీరో డైపోల్ మూమెంట్? బికాస్ ఆఫ్ ఇట్స్ సిమెట్రిక్ నేచర్ అండ్ సైడ్ ఆటమ్స్ ఆర్ సేమ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2. And next, let us go to the question number 3. What are ambidendate nucleophiles? Give examples. So nucleophiles that possesses 2 or more donor sites. ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం ఇది. Which possesses 2 or more donor sites while either of them can donate at a time. రెండు ఒకేసారి డొనేట్ చేసేలేవు, ఒక్కొక్కసారి డొనేట్ చేయగలుగుతాయి అనమాట. such nucleophiles you call them as what? Ambidendate nucleophiles. ఎగ్జాంపుల్స్ వచ్చేసి RCN, cyanides and isocyanide. రెండిటికి కార్బన్ డొనేట్ చేస్తుంది, నైట్రోజన్ డొనేట్ చేస్తుంది, కానీ ఎట్ ఏ టైమ్ ఇట్ కెన్ డొనేట్ ఎయిదర్ ఆఫ్ దెమ్ ఓన్లీ కెన్ డొనేట్. ఓకే, సో అది కూడా వాటి నేచర్ కూడా కనెక్షన్ విత్ మెయిన్ కార్బన్ చైన్ ఏది కనెక్ట్ అయి ఉన్నదో దాన్ని బట్టి వాటి ప్రాపర్టీస్ కూడా డిపెండ్ అవుతాయి అన్నమాట. అలాగే RNO2 అండ్ RONO. ఓకే, సో దీస్ టూ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్? ambidendate nucleophiles. సో ఇది చూడండి, రైట్ ద ఐసోమర్స్ ఆఫ్ ద కాంపౌండ్స్ హ్యావింగ్ మాలిక్యులర్ ఫార్ములా C4H9Br. ఓకే, సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. C4H9Br మనం స్ట్రక్చర్ వేసుకుంటే N-బ్యూటైల్ బ్రోమైడ్ ఆర్ N-బ్రోమోబ్యూటేన్. ఓకేనా, సో ఇదేం వస్తుంది? స్ట్రైట్ స్ట్రక్చర్ వస్తుంది. 1-బ్రోమోబ్యూటేన్. యూ కాల్ దిస్ యాజ్ వాట్? 1-బ్రోమోబ్యూటేన్. సో ఇది ఒక స్ట్రక్చర్ వస్తుంది. సో ఇదే బ్రోమిన్ని సెకండ్ కార్బన్కి అటాచ్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు మీరు లైన్ సిస్టమ్ డ్రా చేయాలనుకున్నా మీరు ఇలా డ్రా చేసేసుకోవచ్చు. 1 2 3 4 1 2 3 4. ఓకే, సో 1-బ్రోమోబ్యూటేన్. ఓకేనా, సో ఆ 1-బ్రోమోబ్యూటేన్ లైన్ సిస్టంలో మీరు వేసేసుకుంటే ఓకే 1 2 3 4. ఓకే, సో 1 2 3 4. సో Br అనేది ఇక్కడ మీరు పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇది 1-బ్రోమోబ్యూటేన్. సో ఇప్పుడు ఈ బ్రోమిన్ని మీరు సెకండ్ కార్బన్కి అటాచ్ చేసి కూడా ఇంకొక స్ట్రక్చర్ డ్రా చేయొచ్చు. ఇది స్ట్రక్చర్ నెంబర్ 1 అనుకుంది. CH3 CH2 CH2కి బదులు Br ఇక్కడ వేసేసి CH3 వేసేద్దాం. దిస్ ఈజ్ 2-బ్రోమోబ్యూటేన్. ఓకే, ఇదేంటిది? 2-బ్రోమోబ్యూటేన్. ఓకేనా, 2-బ్రోమోబ్యూటేన్. అంటే మీరు ఇప్పుడు లైన్ సిస్టమ్ డ్రా చేసుకున్నారనుకోండి. ఓకే, హౌ యూ విల్ గెట్ ద స్ట్రక్చర్? 1 2 3 4 సెకండ్ కార్బన్కి, లేకపోతే ఇటు పక్క అయినా పెట్టుకోవచ్చు. మీకు కన్వీనియంట్గా ఇటు కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇది 2-బ్రోమోబ్యూటేన్. ఓకే, సో ఇది ఒక స్ట్రక్చర్. సో ఇప్పుడు మీరు ఒక మిథైల్ గ్రూప్ని సెపరేట్ చేసుకుని ఒక స్ట్రక్చర్ డ్రా చేయొచ్చు, ప్రొపేన్ స్ట్రక్చర్ డ్రా చేయొచ్చు. ఓకేనా, చూడండి CH3 CH. ఓకే, 2-మిథైల్ ఒక మిథైల్ గ్రూప్ డ్రా చేసుకుంటే మీకు ఐసోబ్యూటేన్ వస్తుంది అది. ఓకేనా, ఒక మిథైల్ గ్రూప్ డ్రా చేసుకున్నారనుకోండి ఐసోబ్యూటేన్ వస్తుంది. ఓకే, సో అది కూడా మీరు 1-బ్రోమో 2-మిథైల్ ప్రొపేన్. ఓకే, అది కూడా మీరు డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 3 హైడ్రోజన్స్ ప్లేస్లో 3rd హైడ్రోజన్ ప్లేస్లో ఒక బ్రోమిన్ పెట్టచ్చు. ఓకే, సో అప్పుడు ఇదేమవుతుంది? 1-బ్రోమో 2-మిథైల్ ప్రొపేన్. ఓకేనా, 1-బ్రోమో 2-మిథైల్ ప్రొపేన్. ఇది ఒక స్ట్రక్చర్ డ్రా చేయొచ్చు. ఇది ఒక ఐసోమర్ వస్తుంది మీకు. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు ఇది ఎలా డ్రా చేస్తారు? 1 2 3. ఓకే, 2-మిథైల్ 1-బ్రోమో. ఓకే, ఇది 1-బ్రోమో 2-మిథైల్ ప్రొపేన్ స్ట్రక్చర్ వస్తుంది. మీరు అదే ఈ బ్రోమిన్ని ఇక్కడ కూడా మీరు అటాచ్ చేసేయచ్చు. అంటే సెకండ్ కార్బన్కి మిథైల్ని బ్రోమిన్ని రెండిటిని కూడా సెకండ్ కార్బన్కి అటాచ్ చేసేయచ్చు మీరు. అప్పుడు మీకు ఏమొస్తుంది? సో ఇప్పుడు మీరు ఇదేంటంటే ఐసోబ్యూటైల్ బ్రోమిన్ వస్తుంది అనమాట, ఐసోబ్యూటైల్ బ్రోమైడ్. ఓకే, దిస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐసోబ్యూటైల్ బ్రోమైడ్. సో ఇదొక 3rd వస్తుంది.
ఫోర్త్ స్ట్రక్చర్ వచ్చేసి ఈ బ్రోమిన్ని ఈ సెకండ్ కార్బన్కే అటాచ్ చేసేస్తాం. అంటే పైన మిథైల్ కింద బ్రోమిన్. ఓకే, సో ఇది కూడా 2 బ్రోమో 2 మిథైల్ ప్రొపేన్, 2 బ్రోమో 2 మిథైల్ ప్రొపేన్. ఓకే, అది ప్రీవియస్దేమో ఐసోబ్యూటైల్ బ్రోమైడ్, ఇదేమో టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. 3 డిగ్రీ కార్బన్ అయింది ఇది. చూడండి, ఇది 3 డిగ్రీ కార్బన్, ఇది 2 డిగ్రీ కార్బన్. ఓకేనా, సో ఐసోబ్యూటైల్. ఓకే, సో ఇలా మీరు 4 స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మీరు ఈ సెకండ్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే, ఇది ఒకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి. సెకండ్ స్ట్రక్చర్ని అంటే ఏంటి, 2 బ్రోమో బ్యూటేన్. ఈ స్ట్రక్చర్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ కార్బన్ కైరల్ కార్బన్ అవుతుంది. ఓకే, దిస్ కార్బన్ ఈజ్ సెట్ టు బి వాట్, స్టార్ పెడతాం దానికి. కైరల్ కార్బన్ అని ఎప్పుడు అంటారు, ఇటుపక్క CH3 ఉంది, ఒకవైపు ఏమో బ్రోమిన్ ఉంది, ఇంకొక వైపు ఏమో C2H5 ఉంది. ఓకే, ఇంకొకటి H. ఇది మనం డ్రా చెయ్యము కానీ చూపించుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇదేమవుతుంది, సెంటర్ కార్బన్కి ఒకవైపు బ్రోమిన్, ఒకవైపు CH3, ఒకవైపు H, ఇంకోవైపు C2H5 ఉంది. ఓకే, అంటే ఇది కైరల్ కార్బన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక కైరల్ కార్బన్ ఉన్నాదో దానికి మనం ఎనాన్షియోమర్స్ రాయొచ్చు, అంటే ఇంకొక స్ట్రక్చర్ని డ్రా చేయొచ్చు. సో టోటల్గా మనకు వచ్చే స్ట్రక్చర్స్ ఎన్ని, ఫర్ 4th క్వశ్చన్ ఫర్ ది C4H9Brకి యూ విల్ గెట్ 5 ఐసోమర్స్. ఓకే, 5 ఐసోమర్స్లో 4 మనం డిస్కస్ చేసాము. అయితే ఈ సెకండ్ స్ట్రక్చర్లో కైరల్ కార్బన్ ఉండడం వలన, ఓకేనా, దిస్ ఇస్ కైరల్ సెంటర్. సో కైరల్ కార్బన్ ఎప్పుడైతే ఉందో యూ కెన్ రైట్ దెమ్ యాజ్ 2 ఎనాన్షియోమర్స్. ఓకే, సో అందులో ఒకటి నార్మల్ స్ట్రక్చర్, దానికి ఇంకొక స్ట్రక్చర్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. దెన్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, యూ కెన్ సే దట్ 5 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ దిస్ కాంపౌండ్ C4H9Br. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. కరెక్ట్గా అర్థం చేసుకొని రాసుకోవాలి మీరు. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. విచ్ కాంపౌండ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ విల్ రియాక్ట్ ఫాస్టర్ ఇన్ SN2 రియాక్షన్స్ విత్ OH. ఓకే, SN2 రియాక్షన్స్ జరగడానికి ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అంటే 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ కంపారిటివ్ స్టడీ చేయమని అడుగుతున్నాడు. CH3Br, CH3I. ఈ రెండిట్లో SN2 రియాక్షన్ ఏది ఫాస్టర్గా జరుగుతుంది? సో అదొక క్వశ్చన్. అలాగే CH3 టేకెన్ థ్రైస్ CCl, CH3Cl. సో ఈ రెండిట్లలో SN2 రియాక్షన్ ఏది ఫాస్ట్గా జరుగుతుంది అది మనం అనలైజ్ చేసి చెప్పాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ వెళ్దాం. CH3Br, CH3I. సో జనరల్గా అది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి వెదర్ ఇట్ ఈస్ SN1 ఆర్ SN2, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లివింగ్ గ్రూప్ టెండెన్సీ. ఓకేనా, సో లివింగ్ గ్రూప్ టెండెన్సీ మీరు గుర్తు చేసుకుంటే విచ్ ఎవర్ ఈజ్ హ్యావింగ్ మోర్ లార్జర్ సైజ్ విల్ హ్యావ్ ద మోర్ టెండెన్సీ ఆఫ్ లీవింగ్ టెండెన్సీ. మీన్స్ తొందరగా అంటే అక్కడ కట్ అయ్యి కొత్త న్యూక్లియోఫైల్ అటాక్ చేయగానే ఆ బాండ్ బ్రేక్ అయిపోయి లివింగ్ గ్రూప్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, దాని ప్లేస్లో ఇంకొకళ్ళు రావాలి కదా, న్యూక్లియోఫైల్ వచ్చి అటాచ్ కావాలి కదా. సో న్యూక్లియోఫైల్ లార్జ్ సైజ్ ఉన్న ఎలిమెంట్ని ఈజీగా బ్రేక్ చేసి బయటికి పంపించేయగలదు అనమాట. సో ఆ లివింగ్ గ్రూప్ టెండెన్సీ ఆర్డర్ వచ్చేసి ఫ్లోరిన్ లెస్ దెన్, క్లోరిన్ లెస్ దెన్, బ్రోమిన్ లెస్ దెన్ అయోడిన్. అంటే అయోడిన్ బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ సైజ్ ఇట్ హ్యాస్ మోర్ లీవింగ్ టెండెన్సీ. ఓకేనా, ఈజీగా అది బయటికి వెళ్ళిపోగలుగుతుంది. సో CH3I విల్ రియాక్ట్ ఫాస్టర్ దాన్ CH3Br. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వస్తే ఇక్కడ CH3 టేకెన్ థ్రైస్ CCl అంటే ఏంటి, ఇదేమో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది వచ్చేసి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకే, సో జనరల్గా ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ విల్ షో SN2 ఫేవరబుల్ ఫర్ SN2, whereas tertiary alkyl halides are favorable for SN1. సో ఇక్కడ మనకి SN2 అడుగుతున్నాడు కాబట్టి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్రిఫర్ టు అండర్గో SN2 దాన్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. దిస్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ స్టెరిక్ హిండెన్స్. ఇప్పుడు మీకు బల్కీ గ్రూప్ ఉందనుకోండి, ఆ వచ్చి న్యూక్లియోఫైల్ అటాక్ చేయడం అనేది హార్డ్గా ఉంటుంది. ఆ బల్కీ గ్రూప్లోంచి అటాక్ చేసి రీప్లేస్ చేసి ఇది వచ్చి అటాచ్ అవ్వాలి.
చాలా పని ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడే మీకు బల్కీ గ్రూప్ ఉన్నదనుకోండి, టెర్షరీలో ఏమవుతుంది, బల్కీ గ్రూప్ ఎక్కువ ఉంటుంది. సో ఆ బల్కీ గ్రూప్ని దాటుకొని న్యూక్లియోఫైల్ వచ్చి ఆ బాండ్ని బ్రేక్ చేసి రీప్లేస్ చేసి అది అటాచ్ కావాలి. సో ఇంత ప్రొసీజర్ జరగాలి అంటే ఆ బల్కీనెస్ ఉండడం వల్ల టెర్షరీలో అయితే అటాక్ అనేది జరగడం కష్టమైపోతుంది అనమాట. సో SN2 రియాక్షన్స్ అంటే ఏంటి, విచ్ గోస్ ఆన్ ఇన్ సింగిల్ స్టెప్, ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఉంటుంది. సో మీకు ఇక్కడ ఒక సింగిల్ స్టెప్లో అయిపోవాలి అంటే ఆ స్టెరిక్ హిండ్రెన్స్ అనేది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్కి స్టెరిక్ హిండ్రెన్స్ అనేది అడ్డేస్తూ ఉంటుంది అనమాట. సో న్యూక్లియోఫైల్ ఈజీగా అటాక్ చేయలేదు. సో SN2 రియాక్షన్స్ సింగిల్ స్టెప్లో జరగాలి అంటే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ మోర్ సూటబుల్ దాన్ tertiary alkyl halides. Okay, so primary alkyl halides prefer to undergo SN2 than tertiary alkyl halides because of less steric hindrance experienced by the approaching nucleophile. Okay, so idanamata reason. Okay, I think all of you understood this. మీరు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని అర్థం చేసుకుంటూ చదివితే యూ విల్ ఎంజాయ్ ద కాన్సెప్ట్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఎక్స్ప్లెయిన్ వై ఆల్కైల్ హ్యాలైడ్స్ దో పోలార్ ఆర్ ఇమ్మిసిబుల్ విత్ వాటర్. ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆల్కైల్ హ్యాలైడ్స్ దే ఆర్ పోలార్ సాల్వెంట్సే అవి కూడా, కానీ వాటర్లో మాత్రం మిక్స్ అవ్వవు, ఎందుకని అని అడుగుతున్నాడు. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ పోలార్ బట్ కెనాట్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ వాటర్. ఓకేనా, ఇట్ కెనాట్ ఫార్మ్ hydrogen bonds with water. This is because they do not have H atom attached with any highly electronegative elements like oxygen and nitrogen. H atom highly electronegative elements like hydrogen like nitrogen or oxygen, ఈ రెండిటితో H atom కనెక్ట్ అయ్యి ఉంటే అది H బాండింగ్ ఫామ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ దెర్ ఈస్ నో H atom which is connected to any of the highly electronegative elements like oxygen or nitrogen. So it cannot form H bonds. So alkyl halides are immiscible with water. Okay, so this is your 6th question. Now coming to 7th question. Between C6H5CH2Cl and C6H5CHCl C6H5, which is more easily hydrolyzed by aqueous KOH అని అడుగుతున్నాడు. 2 కాంపౌండ్స్ ఇచ్చాడు. ఒకటేంటి C6H5CH2Cl. C6H5 అంటే బెంజిన్ రింగ్, CH2Cl అంటే బెంజైల్ క్లోరైడ్. ఓకే, సో అలాగే ఇటుపక్క మీరు అబ్జర్వ్ చేస్తే CHకి ఒక పక్క Cl, 2 పక్కల రింగ్స్. ఓకే, అండ్ 1 హైడ్రోజన్. సో దిస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్, క్లోరో డైఫినైల్ మీథేన్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే కాంపౌండ్లో 2 రింగ్స్ ఉన్నాయి. సో 2 రింగ్స్ ఉన్నాయి అంటే మోర్ రెజొనెన్స్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. దీనికి ఒకటే రింగ్ ఉంది. ఓకే, సో హైడ్రలైజ్డ్ విత్ KOH ఏది ఈజీగా హైడ్రలైజ్ అవుతుంది అంటే ద సబ్స్టెన్స్ విత్ 2 రింగ్స్ హైడ్రలైజ్డ్ ఈజీలీ విత్ aqueous KOH. ఓకే, సో ఎందుకంటే రెజొనెన్స్ స్టెబిలిటీ ఉంది, అక్కడ డీలోకలైజేషన్కి ఈజీగా ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి chloro-diphenyl methane with 2 rings can be hydrolyzed faster, okay, in comparison with benzyl chloride. Okay, so this is your question number 7. So question number 8 చూడండి. What is stereochemical outcome of SN1 and SN2 reaction? అసలు స్టీరియోకెమికల్ అవుట్కమ్ అంటే ఏంటంటే SN1 నుంచి వచ్చిన ప్రోడక్ట్ SN2 నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఆప్టికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే ఏది ఆప్టికల్లీ యాక్టివ్, ఏది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, అసలు ఆప్టికల్లీ యాక్టివ్ ఎగ్జిబిట్ చేస్తాయా చేయవా. సో దట్ ఈస్ వాట్ యూ కాల్ అబౌట్ ద ప్రోడక్ట్, స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ ప్రోడక్ట్ హీ ఈజ్ ఆస్కింగ్. ఓకే, సో ఫర్ SN1, ఇన్ SN1 రియాక్షన్ వీ సీ ద ఫార్మేషన్ ఆఫ్ రేస్మిక్ మిక్స్చర్. ఓకేనా, రేస్మిక్ మిక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది, పేర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్. ఓకే, విత్ సిమిలర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద స్పీషీస్ విల్ ఫార్మ్ రేస్మిక్ మిక్స్చర్. సో ఆ రేస్మిక్ మిక్స్చర్ అనేది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అనమాట. సో SN1 రియాక్షన్స్ కెన్ ఫార్మ్ కాంపౌండ్ విచ్ ఆర్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. అలాగే SN2 చూసారనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ గివ్స్ అన్ ఇన్వర్షన్ ప్రొడక్ట్. ఓకే, ఇన్వర్షన్ ప్రొడక్ట్ ఇస్తుంది అంటే ఇట్ క్యాన్ బి ఆప్టికల్లీ యాక్టివ్. ఓకే, సో వాల్డన్ ఇన్వర్షన్ అంటారు దానికి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 8. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. డైరెక్ట్ క్వశ్చన్, వెరీ ఈజీ. వాట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ ఎగ్జిబిటెడ్ బై ఆర్థోమెటాప్ అండ్ పారాక్లోరోబెన్జిన్? ఈ 3 ఏం టైప్ ఆఫ్ ఐసోమర్స్? పొజిషనల్ ఐసోమర్స్, అంతే కదా. ఆర్థోమెటా, పారాబెన్జిన్, క్లోరోబెన్జిన్.
or 1 comma 2 dichlorobenzene, 1 comma 3 dichlorobenzene, and 1 comma 4 dichlorobenzene. So these are what? Positional isomers. And next 10th question is also direct question. What are enantiomers? Enantiomers ante non superimposable mirror images are called as what? Enantiomers. Okay, non superimposable mirror images are called enantiomers. Okay, so up to now I am stopping the video up to here. In the next coming video we are going to go with the short answer questions. Until then, please keep watching my videos. Thank you for watching. Bye.